పెద్ద పన్యంలో ఎన్ని ఏళ్ళుగా ఒక లోటు ఉండేది, ఎన్ని స్కూళ్ళ కళాశాల లేదు అనే లోటు ఉండేది. ఆ లోటు నేటితో తీరిపోయిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా పెద్ద పంచాయతీ సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్రస్తుతం మన ఉప విద్యాధికారి అయిన ఉప విద్యాశాఖ అధికారి గారిని వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాం సౌకర్యంతో. పెద్ద పంచాయతీ మండల అదేవిధంగా పెద్ద పంచాయతీ మండల విద్యాధికారి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్ద పంచాయతీ మండల విద్యాధికారి రెండవ విద్యాధికారి నమస్కారం. మా దేవుడు అమరన్నకు, మా పలమనేరు పెద్ద పులి అయినటువంటి అమరన్నకు, వారి నాన్నగారైనటువంటి రామకృష్ణన్నకు హృదయపూర్వక స్వాగతం మరియు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ పాఠశాల 4/8/1987 సంవత్సరం ఇక్కడ 2 ఉపాధ్యాయులతో మాత్రమే ప్రారంభమైంది. ఆ కాలంలో ఈ పాఠశాలకు ప్రారంభోత్సవం చేసినటువంటి వారు మన రామకృష్ణారెడ్డి గారే అని చెప్పి ఆయనకు గౌరవ సూచనగా క్లాస్ పెట్టాలని కోరుకుంటున్నా. అలాగే ఈ పాఠశాల ఇలా రావడానికి కారణము 4.89 సెంట్లతో ఇంత విస్తీర్ణమైనటువంటి వాతావరణానికి కారణం ఎవరంటే తిమ్మిరెడ్డి గారు, పెద్ద ఆయనకు కూడా క్లాస్ కొట్టాలి మనమంతా. ఆయన లేకపోతే ఈ పాఠశాల లేదు. 87వ సంవత్సరం వచ్చినప్పుడు 2 ఉపాధ్యాయులు, నేను 6వ ఉపాధ్యాయుని ఇక్కడికి వస్తే ఎవ్వరూ కానీ స్కూల్కి ఇవ్వలేదు. వాళ్ళ ఇంటిని ఇచ్చేసి 2 ఉపాధ్యాయులతో 125 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల ఇప్పుడు ఎలా అయితే మన రాష్ట్రము కర్నూలు నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి మళ్ళా అమరావతికి వచ్చిందో అలాగా 2009లో ఇక్కడికి వచ్చింది. 1994లో రోడ్లోకి వెళ్ళింది. అటువంటి గొప్ప పాఠశాల 97లో మనకు సెంటర్ రావడంతో గొప్పగా పుంజుకొని 120. అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసినంత మా శిష్యుడు ఎల్ఎల్బి ఎంపీపీ రెడ్డప్ప గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రెడ్డప్ప అంటే మంచివాడని అందరికీ తెలుసు. అదేవిధంగా నీతి నిజాయితీ పరుడు. ఇంకా పెద్ద పంచాయతీ మండలంలో మాజీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బిడ్డలతో నేను కూడా పాలు పంచుకున్నా. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మంచి చూసే అమర్నాథ్ రెడ్డి గారితో చేరడం ఈ యొక్క మండల అభివృద్ధి జరుగుతుందని, ఇంకా మా సోదరుడు శ్రీను ఎంపీటీసీ అయితేమి, జాఫర్ సర్పంచ్ అయితేమి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ ఎంపీటీసీలు, ప్రజెంట్ సర్పంచులు, అధికారులకి, పోలీసుకి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేనేదో పదవుల కోసమనో అమరన్న గారికి పదవిస్తామనో నాకు ఇది కావాలని రాలేదు. చాలా మంది చెప్తే కూడా అయ్యా నేను అటువంటి ఉద్దేశంతో రాలేదు, నా ప్రతీకార చర్య కోసం వచ్చినానని. ఒకరి పేరు నేను చెప్పడం లేదు. ఈ రోజు ఆయన మన సొంత మండలం అన్నగారు, అదేవిధంగా తన కుటుంబం కూడా ఈ సొంత మండలం. అన్నగారు తండ్రి రామకృష్ణారెడ్డి పెద్ద ఆయన గారు కూడా సమితి ప్రెసిడెంట్ చౌడేపల్లి, నా తండ్రి పుంగనూరు తాలూకా సమితి ప్రెసిడెంట్, అదేవిధంగా వాళ్ళ మామగారు చౌడేపల్లి ప్రెసిడెంట్. వాళ్ళ ఫోటో కూడా అన్నగారు చూపించిన ఎంతో అన్యోన్యంగా చాలా బాగున్నారు ఆ రోజుల్లో వాళ్ళ ఫోటోలు. అదంతా చూసి కూడా మేమందరూ ఐకమత్యంగా శాశ్వతంగా కూడా ఇంకా
రాజకీయాలంటే మా మధ్య ఎలాంటి ఇది లేకుండా మండలంలో తనకు ఎవరైనా వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళకి ఏమిటంతా నిర్ణయించినా కూడా తాను వాళ్ళకి కట్టుబడి ఉంటానని అన్నగారు యొక్క మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏ గ్రామ పంచాయతీలోనూ కానీ తమ మీద చెప్తే ఆయన ఆశీర్వాదం లేని ఆయన మాట లేని నేను ఎక్కడ జోక్యం చేసుకోను. నా చిన్న పంచాయతీ సామనేరులో పుట్టిన గోనుమాకల పని కాబట్టి దాని గురించి నేను చూసుకుంటా. అక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటా. వాళ్ళు తప్పు చేసినా కూడా క్షమిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ అన్నగారు ఇంకా పెద్ద పంచాయతీని ప్రత్యేకంగా అభివృద్ధికి తీసుకొస్తారని తెస్తాడని కానీ నేను కోరుకుంటూ ఈ రోజు ఉపాధ్యాయులు హెచ్ఎం ఎంఈఓ అందరితో కలిసిమెలిసి అదే కాకుండా పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వేదిక పైనటువంటి అధికారులు, ఈ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లే గారు, డిప్యూటీ డిఈఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర అధికార బృందానికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దపంజాని మండల సోదర సోదరి మండలందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా బాలబాలికలకు నా ఆశీస్సులు. ఈరోజు పెద్దపంజాని మండల్ హెడ్ క్వార్టర్లో హై స్కూల్ నుంచి జూనియర్ కళాశాల +2 సంబంధించినటువంటి కాలేజీని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడే మీ ప్రధానోపాధ్యాయుల వారు ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఇక్కడ పాఠశాల స్థాపించారో, ఏ రకంగా ఇక్కడికి ఆ పాఠశాల వచ్చిందని మీ ప్రధానోపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది. 1987లో ఇది ఒక్కటే మనకు ప్రభుత్వ హై స్కూల్ ఈ మండలంలో. అప్పుడు నేను ఇక్కడ మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వీరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నా. మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆనాడు ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్ రావడానికి ప్రధాన కారణం కీర్తిశేష్ లో ఆనాటి మంత్రి మరి పెద్దలు పుత్తూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి గాలి ముద్దుకృష్ణనాయుడు గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నారు. ఆయన వల్లనే ఆ రోజు మా తండ్రి గారు ఆయన వల్లనే ఇక్కడికి ఈ పాఠశాల రావడం. ఎప్పటి నుంచినా కూడా మన మండల ఆఫీస్ పక్కనే ఒక ప్రైవేట్ దాంట్లో చాలా సంవత్సరాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ జాగా ఇచ్చే పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రయత్నం చేశాం. అయితే పెద్దలు తిమ్మిరెడ్డి గారు పెద్ద మనిషితో ఇక్కడ జాగా ఇవ్వడం, ఈ జాగాని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ కూడా ఆ రోజు ప్రభుత్వ పరంగా తీసుకురావడానికి ఆ రోజు చాలా ప్రయత్నాలు మేము ఉన్నప్పుడు చేసిన ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో అటు పెద్ద పంజాని కానీ మరి రోడ్డు పైన సత్రం కానీ రెండింటికి మధ్యలో ఈ యొక్క పాఠశాల రావడం. ఈ పాఠశాలను అప్పటిగా గత ప్రభుత్వంలో ఏదైతే జడ్పీటీసీగా ఉన్నటువంటి చెన్నారెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా ఆయన కట్టించడం జరిగింది. దాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆనాడు ఆయన చేశాడు కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మంచి వాతావరణంలో ఇక్కడ ఇది జరిగిందని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మండల పరిధిలో ఎప్పటి నుంచినో మాకు ఒక జూనియర్ కళాశాల కావాలని ఈ మండల ప్రజానీకం ప్రభుత్వ పరంగా జూనియర్ కళాశాల కావాలని చెప్పి ఎప్పటి నుంచినో కోరుకుంది. అది ఈనాటికి కోరిక నెరవేరినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, అదే విధంగా ఇదే మండల పరిధిలో గత ప్రభుత్వంలో ఒక బలహీన వర్గాలకు బీసీలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేశాం. ఆ రోజు అది రాయలపేటలో ఒక ప్రైవేటు బిల్డింగ్ లో గత ప్రభుత్వంలోనే కూడా మనం కొన్ని రోజులు నడిపాం. ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని మళ్ళీ శంకర్రాయలపేటకు అక్కడ కూడా బాడీకే
ఈ రోజు అక్కడ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నడుపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలోనే దాదాపు 17 కోట్ల రూపాయలతో ఇదే పెద్ద పంజాం నుంచి మనకు లింగాపురం మధ్యలో దాదాపు ల్యాండ్ కూడా మనం తీసుకున్నాం, జాగా ఇచ్చాం, 17 రూపాయలు జీవో కూడా ఇచ్చాం. అయితే ఈ రోజు దాకా కూడా అది కార్యరూపం దాల్చలేదు. ల్యాండ్ కూడా టేకన్ ఓవర్ అయింది, హ్యాండ్ ఓవర్ టేకన్ ఓవర్ అయింది. మొన్ననే ముఖ్యమంత్రి గారితో మొట్టమొదటగా దాన్ని మళ్ళీ కూడా ఒక పక్కా బిల్డింగ్స్ తో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బీసీలకు సంబంధించి, ఈ మండలంలో ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వస్తే ఒక పక్క ఇటు ఒక పక్క అటు 2 కళాశాలలు మనకి ఇక్కడ ఉంటే ఈ మండలంలో భవిష్యత్తులో చదువుకొని ముందుకు రావడానికి మంచి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈ పాఠశాల ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంకా బాగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు, ఎందుకంటే చెప్పారు అప్పుడే ఇక్కడ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉండేటువంటి జూనియర్ కళాశాల కంటే పెద్ద పంజాంలో ఉండేటువంటి జూనియర్ కళాశాలలో ఎక్కువ స్ట్రెంత్ ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి ఒక ప్రభుత్వ హై స్కూల్లో ఇంతమంది పిల్లలు రావడం అనేది ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ లో ఒక ప్రభుత్వ పాఠశాల ఇంతమంది రావాలంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం చాలా చోట్ల కాంపిటీషన్ విపరీతంగా ఉంది. గ్రామాల్లో మనందరికి కూడా ఆదాయం కూడా పెరిగింది. ఈరోజు బయటకు పంపించి చదువు చెప్పించుకునేటువంటి శక్తి చాలా మందికి గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి పాఠశాల కంటే కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించి ఈ రోజు ఆ స్కూల్స్ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ అదే గ్రామంలోకి ఈ రోజు బండ్ అంటే బస్సులు వ్యాన్లు పంపించి పిల్లలు తీసుకొని చదివిస్తా ఉంటే అక్కడ వాళ్ళు బాగా చదువుకుంటారనేటువంటి ఆశతో చాలా మంది ఈ రోజు బయటకు పంపించేటువంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ పాఠశాల ఇంత బ్రహ్మాండంగా ఉంటే దీనికి అప్రిషియేట్ చేయాలా, దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధుల పరంగా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే విద్య ప్రభుత్వంలో మనం ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది పైకి రావడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా దానికి ప్రోత్సహిస్తా ఉంది. మళ్ళీ కూడా ఈ రోజు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమం కూడా త్వరలోనే కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా ఎక్కువ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారో వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఎంత మంది ఉంటే అంత మందికి దాన్ని ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువగా కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా అని ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా కూడా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్ ఇటువంటి కాంపిటీషన్ లో ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు రావాలంటే గత ప్రభుత్వంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. నాడు కేంద్ర నాడు నేడు కింద రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు ఇబ్బడి ముబ్బడిగా కావలసినటువంటి నిధులు ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 2 ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చాలా చోట్ల చాలా పరిశ్రమలు ఇండస్ట్రీస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, వాటికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా చోట్ల ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా కరెక్ట్ గా ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలు ఎక్కడైనా ఉంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ వాటిని చేయాలంటే ఒక ప్రభుత్వమే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి సిఆర్ఎస్ నిధులు కానీ అవి 2 కూడా తీసుకొని కొంతవరకు చేయగలిగితే ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకు వెళ్ళాలా. గ్రామాల్లో ఉన్నటువంటి
మరి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని కూడా కోరుకుంటూ ఈ రోజు ప్రభుత్వం నుంచి పిల్లలకు సంబంధించినటువంటి కిట్స్ ఏవైతే స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ అటువంటి కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టడంలో భాగంగా 2023-24 సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో 8వ తరగతి నేషనల్ మీల్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అది జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టే ఎగ్జామినేషన్. దాంట్లో భాగంగా మన పెద్దపంజాని మండల గవర్నమెంట్ హై స్కూల్ నుండి 5 మంది విద్యార్థులకు వాటికి ఎంపిక కావాల్సింది అయ్యారు. వాటికి ప్రశంసా పత్రాలు ర్యాంక్ కార్డ్స్ ని మన పలమనేరు శాసనసభ్యులైన అమర్నాథ్ రెడ్డి గారు వితరణ చేయబోతున్నారు అనమాట. మొట్టమొదటిసారిగా శ్రీ అఫ్సా ఫిర్దౌస్ उधर जाओ सेकंड वन बी संध्या रानी, नेक्स्ट सी हासिनी, जी सोमू, वी विनय, నమస్కారం.